చికెన్ బిర్యానీ, ఇదేమో బటర్ చికెన్ టేస్ట్ చూద్దాం రోటీతో. ఇప్పుడే వచ్చాము వండర్లాకి. ఏమైందిరా? అది ఎలా ఉంటది? పొడుకుని ఉంటదా? మళ్ళీ ఓపెన్ అయిపోద్ది. అలా తీస్తే అవి పట్టుకుని నాకు అన్ని ఉనికి పడిపోయింది. గుడ్ మార్నింగ్ మయా. హలో, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నన్ను బ్యాక్ ఎడ్ చూపిస్తున్నావు పెట్టరా? మీ ఫ్రెండ్ కన్నా బ్యాకే బాగుంది. నిన్న వీడియో లాస్ట్ లో చెప్పాను కదా, ఈ రోజు వండర్లాకి వెళ్తామని చెప్పేసి. ఇప్పుడు వండర్లా స్టార్ట్ అవుతున్నాం. వండర్లాలో నిన్ను ముంచేస్తా. నువ్వు దిగుతారా స్విమ్మింగ్ పూల్ లో? దిక్కపోతే నేర్పించావు కదా స్విమ్మింగ్ ఎలా చేయాలో. నేను ఎప్పుడు నేర్పించా? స్విమ్మింగ్ కాదు, ఆ వీడియోలో పడుకుని పైకి లేపాలని చెప్పాను. అది ట్రై చేస్తావా? ట్రై. నేను ఉంటాను లేరా పక్కన. ఇంకా అందులో ఈ చిన్నోడు నేను కలిసి స్నానం చేస్తాను. స్నానం కాదురా, ఇది ఎలా వెళ్తుంది ఏంటది? వేవ్ పూల్ కాదురా, రోలర్ కోస్టర్. లాస్ట్ టైం ఎక్కేవారు నువ్వు? 2 సార్లు ఎక్కాం కదా మనం. సరే, స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి 1.5 గంట జర్నీ. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. పెద్దోళ్ళందరూ వేరే కార్లో వెళ్తున్నాం, చిన్నపిల్లలు అందరం ఒక కార్లో వెళ్తున్నాం. నువ్వు చిన్నపిల్లడు కాదు కదా మాయా. పిల్లలు అందరూ చిన్నపిల్లలేరా? నేను ఏమంటారు లేదని ఎవనోడు అంటే కుర్రోడు అనుకుంటా కదా. అయినా సరే నేను చిన్నపిల్లని, నిత్యం పిల్లబచ్చాడు. ఇప్పటికీ నేను వదిలే. ఇప్పుడే వచ్చాము వండర్లాకి. ఎవడరా అంత పెద్ద పిత్తి వేసాడు? పద నువ్వే. నువ్వు కదా, ఆడు బాగా వేస్తున్నాడు. ఏమైందిరా? ఇక్కడ కూడా బట్టలు కొనుక్కోవచ్చు కానీ లోపల ఇంకా తక్కువ రేటు ఉన్నాయి. ఆ రోజు ఏదో అనుకున్నాం. టైం చూడండి 11 కూడా అవ్వలేదు. వచ్చేసాం మేము. ఇది ఓపెన్ చేసేదే 11ంటికి. ఆ జైంట్ వీల్ మరి ఎలా ఉంటది? పొడుకుని ఉంటదా? ఎలా ఉంటదా ఏంటి జైంట్ వీల్? ఇలాగే కదా ఉంటది. కొంచెం బాక్సే ఉంది. మొత్తం బాక్స్ ఉంటే బరువుకి కింద పడిపోద్దేమో అని కొంచెం పెట్టారు. ఎవరు? అబ్బా, కారుకి నీడ కోసం అలా వేసారు, కానీ పైన సోలార్ సిస్టమ్ వేసారు. కరెంట్ కూడా వచ్చేస్తుంది. బాగుంటది బయట నుంచి వండర్లా. ఇవ్వండి, ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్లు అన్ని తీసుకున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ టికెట్ స్కాన్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. టికెట్ స్కాన్ చేసుకుని లోపలికి వచ్చాం. ఇవ్వండి, లోపల ఎలా ఉంటది. ఇవి లాకర్లు. లోపలికి వెళ్ళి మన లగేజ్ లాకర్ లో పెట్టుకోవచ్చు. ఆ లగేజ్ ఇందులో పెట్టేసుకోవడమే. ఈ లాకర్ కి ఇస్తారు. 370 రూపాయలు కడితే ఇస్తారనమాట. మనకి 300 నుంచి 400 మధ్యలో ఉంటది. ఇవ్వకుండా పట్టుకెళ్ళిపోవచ్చా? 100 రూపాయలు ఇవ్వడం. ఇదిగోండి, ఇలా మూసేయడమే. కావాలంటే ఇలా అనగానే మళ్ళీ ఓపెన్ అయిపోద్ది, మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. ఇలా అనగానే మళ్ళీ ఓపెన్ అయిపోద్ది. క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ వేసి మళ్ళీ ఇలా అంటే మిషన్ ఇంటర్స్టెల్లర్ తో స్టార్ట్ చేస్తాం. ఇది 11:30 నుంచి 6 వరకు ఉంటది. లోపలికి వెళ్దాం. టెస్ట్ ద సీట్ బిఫోర్ రైడింగ్. నీకు సరిపోద్దా లేదా? యు ఆర్ సేఫ్ రా. వలి నేను కష్టమేమో వలి నా పొట్టకి. కష్టమేమి ఉండదురా బాయ్. యు చేంజ్డ్ విల్ యు చేంజ్డ్. ఏంటి క్యా పట్టట్లేదు. సరికొచ్చా అయిపోయింది. అదేంట్రా పట్టేది కదా. ఇది ఏదో రిపేర్ లో ఉంటది. ఇది
ఈయన ఇంకా చిన్నపిల్లడు అయిపోతున్నాడు ఈయన. లోపలికి వచ్చాం, ఇదిగోండి ఆ గేట్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్తాం అనమాట. ఇది మొత్తం స్పేస్ లోకి పట్టుకెళ్తారు మనల్ని. ఇప్పుడు చూపిస్తా మీకు. నువ్వు కూడా అలాగే వెళ్ళు, ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను ఒక్కడనే మొత్తం తిరిగి వెళ్తున్నాను. మనది నార్మల్ టికెట్ కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అదే ఫాస్ట్ ట్రాక్ టికెట్ అయితే అదిగోండి అలా అటు నుంచి అలా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. వచ్చేసాం లోపలికి. ఇదిగోండి ఇవి చైర్లు. ఇదిగోండి అసలు ఈ ఎక్విప్మెంట్ చూసారా, ఇవన్నీ చైర్లు. ఈ చైర్లు ఇలా గాల్లోకి తీసుకెళ్లిపోతాయి అనమాట. ఇప్పుడు మనకి హ్యాండ్స్ పైకి పెట్టమన్నారు ఇలాగా. ఇదిగోండి చూడండి ఎలా పెట్టారు. పట్టుకొని పడిపోయింది, మూసింది. మీకు కనిపిస్తుంది చూసారా, పైన ఉంది స్క్రీన్. అది స్క్రీన్. ఇప్పుడు మనల్ని పైకి తీసుకెళ్తారు చూడండి. నా కాల్ చూడండి. అదిగోండి చూడండి తీసుకెళ్ళిపోద్ది. అబ్బాయి ఇది హైలైట్ ఉంటుంది వండర్లాలో. వస్తుంది, ఓపెన్ అయింది. తేలల్లో చలేస్తుంది. శాటిలైట్ ఇలా ఉంటుంది. కరెక్ట్గా 5 నిమిషాలు ఉందిరా. కరెక్ట్గా 5 నిమిషాలు, 4 నిమిషాలు 45 సెకండ్లు. 30 నిమిషాలు వెయిట్ చేసాం. ఎలా ఉంది రయాన్? నిజంగా బాగుందా? ఇప్పుడు మనం ఎక్కేది ఇదే. పులుసుగా అరివేదయ్యా. ఇదిగోండి మొత్తం ఆ పైకి వెళ్ళి అక్కడ ఆపి మళ్ళీ రివర్స్ వచ్చి అలా రివర్స్ లో తిప్పి మొత్తం పిప్పి చేస్తాడు. ఇప్పుడు చెప్పమ్మా బాబు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. నాకు అలా భయపడే వాళ్ళు చూస్తే ఎంత ఇష్టమో. కాళ్ళు ఇంకా అసలే పొట్టింది పాపం మా అక్క. ఎరా భయం వేస్తుందా? మోరు నాకు భయం వేస్తుందండి. అయిపోతుంది. 2 నిమిషాలు. ఏట్రా పిన్ని లేదు, పిన్ని పని అయిపోయింది ఇక్కడ. 3, 2, 1. నాకే భయం వేసింది. ఇది నేను 3వ సారి 4వ సారి ఎక్కడా, 4వ సారి కూడా భయం వేసింది. సార్ మీ స్పందన ఎలా ఉంది? టాయిలెట్ వచ్చేస్తుంది సార్. వచ్చేయండి నాకు. ఏంటి దీనికి?
పైకి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు ఎక్కినా కానీ పర్లేదులే అనుకున్నా, ఒకేసారి దింపేసరికి భయం వేసింది. వెనకాలకి వచ్చేదే బాగుంది, ఎందుకన్నా వెనకాలకి వచ్చేదే బాగుంది, ముందుకు దిగేదానికన్నా. అక్క పరిస్థితి ఏంటో. అమ్మ రాని ఏంటి అలా తీస్తా అవి పట్టుకుని ఇదేంది పట్టుకోండి అక్కడ ముందు పట్టుకుని తిరుగుతుంది. ఎలా ఉందన్న మీ స్పందన? భయం వేసింది సార్, ఏ? భయం వేసింది నిజంగా, భయం వేసింది. 4 కిచ్చీలు అన్ని మార్చేసాడు, నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు అయితే నేను వస్తాను, మళ్ళీ వెళ్దాం. నేను పంపించాను. బాబాయ్ మా అక్క గాజులు గుచ్చుకుపోయినాయి చూడండి, నొక్కేసినాయి. నన్ను తీసుకెళ్ళకుండా వెళ్తావా? మీరే రాలేదు, మీకు భయం అని. ఇప్పుడు ఇలా కొంటది మామూలుగా ఉండదు చూడండి. 3, 2, 1. అమ్మో అమ్మో, అటు ఎటే వెళ్తారు, లాస్ట్కి ఇక్కడికి వస్తారు చూడండి. బ్రేక్ పడిద్ది. ఇప్పుడు ఎంత స్పీడ్గా వచ్చేసారో. అమ్మో అయ్యా. ఇప్పుడు మనం జీ ఫాల్ ఎక్కడానికి వచ్చామన్నమాట మా బావతో. నాకు అవసరమా? ఎందుకురా? నిత్య యవ్వనులు మీరు, నీకేం కాదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, దానికి తెలుసు, గుండికి తెలుసు కదా. అసలే ఒక మొక్క ఎగిరిపోయింది. ఇప్పుడు అది పైకి వెళ్ళి పట్టు మనకి ఎందుకు వదులుద్ది, మొత్తం ఊడిపోద్ది. మేము పిల్లలు మేమే వెళ్తున్నాం, చిన్నపిల్లలు అందరం వెళ్తున్నాం. పెద్ద చిన్నపిల్లడు ఏం కాదు సార్, అలా వెళ్ళి అలా తీసుకొచ్చింది. అలాగే ఉండి ప్రతి రైట్ ఇలాగెళ్ళి ఇలాగ వచ్చింది. అలా చూడండి ఇప్పుడు వదులుతారు. అయ్యా ఒక్క సెకండ్ లో అలా అయిపోయింది. ప్రస్తుతానికి అయితే ఎక్కాము, కెమెరా పట్టుకునే కూర్చున్నాను. ఆ పై వరకు తీసుకెళ్తారు. ఒకవేళ కెమెరా పట్టుకోకూడదంటే ఇంక ఇచ్చేయాలి. అక్కడ వేరే ఫోన్ నుంచి రికార్డింగ్ చూపిస్తారు, నేను పైకి వెళ్ళి కింద పడేది. పర్మిషన్ దొరికింది మనకి. అరే చెప్పులు తీసేస్తున్నారు రోలి, చెప్పులు తీసేస్తున్నాను. ఏదైతే చెప్పులు తీసేసా. బాయ్, బాగుంటది అంటావా? కుర్రోళ్ళు భయపెడుతున్నారు. మళ్ళీ ఆల్ ద బెస్ట్ రా. చంపేస్తారంట వాళ్ళు చూడు. స్టార్ట్ అయిపోతుందా? నొక్కేస్తుందిరా ఇది. నొక్కనీరా బాబు, నొక్కకపోతేనే బాధ. స్టార్ట్ అయ్యింది. అయ్యా నువ్వు బాయ్రా. మా అయ్యాని గడికి ఎంత ఉన్నాడు. హ్యాపీ జర్నీయా. అమ్మో రే భయం వేస్తుందిరా బాబు. అమ్మో రే భయం వేస్తుందిరా. 10 ఫ్లోర్లు ఎక్కుతున్నావా? రే 10 ఫ్లోర్లో సడన్ గా పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. చూడండి ఎంత హైట్ వచ్చేసాము. అయ్యో భయం వేస్తుంది. ఎందుకు ఎక్కాను రా నేను? కిందకి చూడను, కిందకి చూడండి. చాలు మర్చిపోయాడు బట్టలు నొక్కడం. అయిపోయాం. అమ్మా భయం వేసింది గుండె అయిపోయింది. గుండె అయిపోయింది నాకు. అమ్మో ఓపెన్ చెయ్యలా ఏంటి? ఓపెన్ చేసేది కళ్ళు ఓపెన్ చేయాలంట. నువ్వు ఓపెన్ చేశాను రా నేను. గుండె చాలా స్పీడ్ కొట్టుకుంటుంది. ఓపెన్ చేయడం దండం పెడతా. వలి భయం వేసేసిందిరా. ఆ హైట్ తీసుకెళ్తారు సగం భయం వేసిందిరా. ఇటు చెయ్యి చూడండి. రే జుజుబి అనుకున్నాం కానీ పులుసు కారిపోయింది. ఇన్నిసార్లు వచ్చిన వండర్లాకి ఫస్ట్ టైం ఎక్కా. చేతులు వణుకుతున్నాయి నాకు. ఏంటి సార్ రాకపోతే పరిస్థితి మధ్యలో ఆకపోతే నేను అది ఆలోచించాను. చాలా అయితే 10 ఫ్లోర్లు ఎక్కుంటామా? మొత్తం టోటల్ కనబడిపోయిందిరా. నాకు ఫ్లైట్ వాళ్ళ పక్కన ఫ్లైట్ చూసాను. నేను ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. చేతులు వణికిపోయినాయి నాకు. అన్ని వణికి. నెక్స్ట్ జీఫాల్ అయిపోయిన తర్వాత ఈ మ్యావరిక్కి వెళ్తున్నాం మేము. ఇదే అనమాట. ఇది చాలా భయంకరంగా ఉంటది. మళ్ళీ వస్తావా? భయం వేసేస్తుంది నీకు? లాస్ట్ టైం భయం వేసింది ఇదే. అది ఇది ఎక్కుదాం ఇప్పుడు. రే 1700 కట్టాం రా, అన్ని కవర్ చేద్దాం. వీళ్ళు ఎలాగో పిల్ల బచ్చాలు రారు. హలో గాయ్స్, లైట్ గా మేము డేంజరస్ రైడ్ కి స్టార్ట్ అవుతున్నాం. కానీ మీరు వండర్లాకి వస్తే మాత్రం మీ గుండె ధైర్యంగా ఉంటే రావాలి. డబ్బులు ఖర్చు పెట్టి గుండె ధైర్యం చేసుకుంటారండి. నాకు అసలు ఎక్కాలని లేదు, వీడియో కోసం ఎక్కుతున్నా. మీరు ఇంత రిస్క్ చేస్తున్నారు కానీ మీరు లైక్లు కొట్టాలి వీడియోకి. ముందుకి చాలా వండర్లా వస్తే మాత్రం మనల్ని చెక్కేస్తారని రెడీ అయిపోవాలి అందరూ. మామూలుగా ఉండదు. డబ్బులు ఖర్చు పెట్టుకుని గుండె ధైర్యం చేసుకుని రావాలి ఇక్కడికి. ఎట్టాడు మ్యూజిక్ పెట్టాడు అప్పుడే. పడిపోతావురా, తల కిందలుగా తిప్పేశాడు.
అయ్యో బాబోయ్ దీనంత దారుణం ఏమి ఉండదు సార్, దారుణం ఇది. మొదలైంది చిన్న ట్రైలర్ ఇచ్చాడు ట్రైల్ ఇచ్చాడు అంతే. రెడీ అయిపోండమ్మా, సినిమా స్టార్ట్ చేస్తాడు. రెడీ అయిపోండమ్మా. హాయ్రా చిన్నోడా. మొదలయ్యిందిరా. అమ్మో ఒరే మీరు మనుషులో ఇంకేమన్నారు? ఇలాంటివి కాల్ చేస్తే ఎట్లా? ఎవరికి వస్తున్నారా మీకు ఇలాంటి ఆలోచనలు? తిప్పుతారు ఇప్పుడు. అమ్మా అరే పెద్దాడు ఎలా రా, ఏమనిపించిందిరా? ఈ రైడ్ ఎక్కాలంటే ఒక 5 నిమిషాలు ఊపిరి పీల్చుకోమంటున్నాడు. ఈ రైడ్ ఎక్కాలంటే గుండె ధైర్యం ఉండాలి చాలా. కానీ రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత ఇవన్నీ ఎక్కుతుంటే అంత అనిపించలేదు నాకు. రోలర్ కోస్టర్ వేరే రవలి, నీకేమనిపించింది నాకు తెలియదు. కోస్టర్ ఎక్కువసేపు ఉంటే బాగుండంట. మేము ఇంకోటి ఎక్కాము, ఇది చూడండి ఎలా ఉందో ఆక్టోపస్. ఇది ఏంటంటే ఇలా 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 ఉంటుంది. టెక్నోర్ అన్న, కానీ చూడడానికి ఆక్టోపస్ లో. టెర్మినల్ వర్డ్స్ వాడకపోతే నాకు షడప్ వస్తుంది. టెర్మినల్ వర్డ్ ఏంటో నాకు టెర్మినల్ అంటే తెలియదు. టెర్మినల్ వర్డ్స్ అంట సార్ అని తెలిస్తే మీకు ఇలా కోరమండల్లో జాబ్ చేసుకునేవాడిని. కానీ టెర్మినల్ కరెక్ట్ వర్డ్ కాదు కూడా నాకు తెలియదు. ఇప్పుడు రేపు వేసుకుంటారు మళ్ళీ తేడా వచ్చింది. నేనేం లేదు, టెర్మినల్ వర్డ్స్ అంటే ఏంటో. టెక్నికల్ వర్డ్స్ టెక్నికల్ వర్డ్స్ అనుకుంటా. టెక్నికల్ టెర్మినల్స్ ఏదో ఒకట్లే. ఇప్పుడు ఎందుకు కానీ సేఫ్ గా దింపుతాడా. స్టార్ట్ అయింది. డామ్ డామ్ మ్యూజిక్ వస్తుంది. నాకన్నా చిన్నపిల్లడు అయిపోయారండి మీరు కొండలో వచ్చాక. నేను చిన్నపిల్లలు ఉన్నారా, పెళ్ళయ్యాక తెలుస్తుందిరా నేను ఇలా ఎందుకు అయ్యాను. అవునా? పెళ్ళైన మగవాళ్ళు కామెంట్ చేయండి కరెక్టా కాదు. లేచింది నిద్ర లేచింది. ఇలా ఉందండి ఇది. వెళ్ళిపోతుందిరా అమ్మయ్య. ఏదోలా ఉంది, అదే వెళ్తుంది, ఇలా పడుతుంది, అదే అమ్మయ్య. ఇలా వెళ్ళిపోమంటారు చాలు. పడిపోయింది చూడండి, చెప్పులు పడిపోయింది. జోడంటే కళ్ళ జోడ అని కామెంట్ పెడతారు మా వాళ్ళు. ఇప్పుడు మా గోదావరి జిల్లాలో చెప్పుల్ని జోడు అంటారు. స్పీడ్ పెరిగింది. స్పీడ్ పెరిగింది. జంపింగ్ ఫ్రాగ్ లాగా ఉంది. స్పీడ్ పెరిగితే నాకు ఏదోలా ఉందన్న ఇది. ఏం లేదా, ఎక్కిన తర్వాత ఏముంటలేదు ఎట్రా, ఎక్కేదాకా భయమేస్తుంది. ఈ హడావిడి ఎంత చూసి ఆ బెల్ట్లు గిల్ట్లు. అమ్మా ఇంకో రైడ్ కూడా అయిపోయింది. ఆ సౌండ్ చూడండి ఎలా చేస్తుందో. వైదా సౌండ్ చూసావు ఎలా చేస్తుందో. అంటుంది. ఇంకోటి ఎక్కువ దీని పేరేంటి? పెండులమా? పెండులం కాదు, ఏదో వెళ్ళాం. ఇది ఇలా వెళ్ళి గిరగన తిరిగి ఇలా వెళ్ళి గిరగ ఏదో ఫాక్స్ అంట ఎక్కాం. ఏదో అవుతులేరా ఎక్కనంటే ఎక్కిచ్చాను మీరే. రే ఇంకెంతకాలం రా, హైట్ అయిపోయావు, ఒళ్ళు వచ్చేసో. ఇది కూడా అసలు చైల్డ్ కాదు ఇంకా అడల్ట్ నువ్వు ఆల్రెడీ. ఏంటి చిన్నగా ఉందంటే సడన్ గా తిరిగైంది అనుకో ఫుల్ గాని. అసలు రాకరా వంటలను. ఓకే పెట్టుకున్నాం బెల్ట్. స్టార్ట్ అయింది. సింపుల్ ఇవన్నీ చూసివి అయిపోయినాయి. ఫస్ట్ రాలర్ కోసం కదా ఇవన్నీ చూసిలే. డాడీ కంగారు పడుకో అంటున్నాడు. బాబోయ్ వీడు కంగారు పడిపోతున్నాడు. ఏమీ లేదు అసలు, ఏమీ లేదు. గడియారం క్లాకే అలా చెప్పి వెళ్ళిపోతుందంట. అమ్మా రే ఇప్పుడు భయపడుతుంది.
ఎలా ఉంది? పడిపోయింది. అమ్మో చాలా భయంకరంగా ఉంది. ఇలాగే కనబడుతుంది కానీ పైకి వెళ్ళిన తర్వాత మాత్రం భయం వేసింది. అక్క చాలా భయంకరంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది తెలియదు కానీ నాకైతే చాలా అందుకే భయపడిపోయింది. అయ్యో బాబోయ్ సార్, నాకు కూడా చాలా భయం. ఈ కారం వస్తుంది, చివరిలో ఈ కారం వస్తుంది. బీపీ హార్ట్ పేషెంట్లు మాత్రం ఎక్కద్దు. రోలర్ కోస్టర్ ఎక్కండి, ఇది మాత్రం ఎక్కద్దు బాబోయ్. చెంచడు నీ మొఖం చూస్తే నవ్వుతుందిరా నాకు. ఎక్కన అన్నాను. ఇంకోసారి తీసుకురండి ఎక్కడికి అన్నా, మరి ఏం చేస్తాను రాక చెమటలు పెట్టేసి. అయ్యో బాబోయ్. ఇప్పుడు ఇది వండర్ స్ప్లాష్ అని చెప్పేసి ఇలా బోట్ వెళ్తుంది, వాటర్ ఇలా ఎగురుతాయి చూసారా, దానికి వచ్చాం. గృహలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఫోటో కూడా తీసుకొచ్చు. ఫోటో చూడండి ఎలా వచ్చిందో. నేనేం బ్లాగ్ తీస్తున్నాను. చిన్నాడు బాగానే ఎంజాయ్ చేస్తాడు. అయాని గడేమో వలిగండి పట్టేసుకున్నాడు. పాపం వాళ్ళిద్దరు చూడండి. మా బాబు బాగానే ఉన్నాడు ధైర్యంగా. రాను రాను అన్నదానికి ఏమో తీసుకెళ్ళు. ఆ శివుడు ఇంకా తగ్గల మళ్ళీ తడిపేసి. ఆ శివరింగ్ ఉన్నప్పుడు ఇలా చల్లటి నీళ్లు పడితే బాడీకి మంచిది. నాకు ఇంకా శివుడు తగ్గలేదు. ఆకలి వేస్తుంది సార్, అన్నం తినిపియండి. ఇంకా ఫైనల్ టచ్ భోజనం. గెలాక్సీ ఏసీ రెస్టారెంట్ కి వచ్చాం ఫుడ్ కి. ఇది బఫే సిస్టమ్. మనిషికి 650 రూపాయలు. ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి బఫేలో. సలాడ్, మెయిన్, స్టార్టర్లు, స్టెపుల్స్, డిజర్ట్స్, సెంటర్ పీస్. 640 రూపీస్కి మనకి సాంబారు, పప్పు, వైట్ రైస్, వెజ్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా, ఇది ఆలూ జీరా, ఇదేదో వెజిటేబుల్ కర్రీ, రోటీలు, ఇది ఫ్రై, పాస్తా, ఇది పానీపూరి కోసం బఠానీ, పుల్కాలు, చికెన్ బిర్యానీ, ఇది కూడా చికెన్ బిర్యానీయే సూపర్. ఇదేమో బటర్ చికెన్, ఇది పప్పు, సాంబారు, వైట్ రైస్. ఇదేంటి ఇది స్వీటా? క్యారెట్ హల్వా. ఆ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మేము వేసుకున్నాం తినడానికి. బటర్ చికెన్ టేస్ట్ చూద్దాం రోటీతో. బటర్ చికెన్ రోటీ కూడా చాలా స్మూత్ గా ఉంది. చాలా బాగుంది. బిర్యానీ ఎలా ఉంది? చాలా బాగుంది. పప్పు అన్నం కూడా సూపర్ ఉంది. పప్పు ఇంట్లో పప్పు లాగే ఉంది వలి. చాలా బాగుంది. బిర్యానీ ఐస్ క్రీమ్ అసలు మామూలు లేదు. ఒక ఐటమ్ మించి ఒక ఐటమ్ ఉంది. సూపర్ అంటే సూపర్. వండలా వస్తే మాత్రం గెలాక్సీ రెస్టారెంట్ లో బఫే తీసుకోండి. బఫే తీసుకోవచ్చు. 0 రిగ్రెట్ నాకైతే. అన్ని ఐటమ్ ఈ ఐటమ్ బాగుందని అనుకో, నెక్స్ట్ ఐటమ్ వెళ్ళేసరికి అది ఇంకా బాగుంటుంది. సూపర్. ఎవడు పోసాడో ఏంటో పొరిగేస్తున్నాడు.